సింగరేణిలో అన్ని రాజకీయ పార్టీలు సింగరేణిలో ఏదో సాధించడమని, ఒకరంటే ఒకరు కొత్త బాయిలు తీసుకొచ్చినామని, సింగరేణి ఇప్పుడు ఏమీ లేనట్టు, ఇప్పుడే మొదలుపెట్టి సింగరేణి బాగుపడిచేస్తున్నట్టు అది రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు గెలిచిన సంఘాలు ఒకరి మీద ఒకరు వదిలి కొట్టుకుంటున్నారు. 2015 కాలం నుంచి వెళ్ళి దాదాపు 15 బొగ్గు బావులు నిధులు ఎక్కడ ఉన్నాయి, బొగ్గు కొరత ఎక్కడ ఉంది, మొత్తం అన్ని పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకొని ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా బొగ్గు నిల్వలను కనుక్కొని కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కేవలం పర్మిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మైన్కి కూడా క్లియరెన్స్ ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టి, తర్వాత చట్టాన్నే మార్చేసి కేవలం వేల ద్వారానే తీసుకోవాలి అని చెప్పి నిబంధనలు పెట్టి సింగరేణికి ఒక బొగ్గుబాయి రాకుండా అడ్డుపడ్డది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర ప్రభుత్వం. ఇవాళ 2013 కాంచి కొట్టడంగా ఉన్న తాడ్చెర్ల బొగ్గుబాయి 2ను అప్పటికే అన్ని పర్యావరణాలు అన్ని పూర్తయి పర్మిషన్ కోసం ఉన్నదాన్ని ఇవాళ ఇచ్చి దాన్ని గొప్పలు చెప్పడం కోసం ఇవాళ 13-14 తారీఖులో సింగరేణిలో జాతర నిర్వహిస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. అయ్యా మీరు కోల్ మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఏదో ఒక మంత్రిగా ఉన్నారు, తెలంగాణలో బీజేపీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు, తెలంగాణలో అతి ముఖ్యమైన పరిశ్రమ తెలంగాణలో సింగరేణి సంస్థ. సింగరేణి లేకపోతే ఈ తెలంగాణ నుంచి చూడలేని దుస్థితి. దగ్గర 6-7 జిల్లాలను మెయింటైన్ చేస్తున్న సంస్థ ఇది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఇంకా మీరు తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటి తెలంగాణలో సింగరేణి గురించి ఆలోచించాలి. కానీ 10 సంవత్సరాల కాంచి అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మొరబెట్టుకున్నా మీరు ఇప్పటి వరకు ఒక్క మైన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వక ఒక తాడ్చెర్ల బొగ్గుబాయిని పర్మిషన్లు క్లియర్ చేసి ఇవాళ మొత్తం బిఎంఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొత్తం డప్పు కొట్టుకుంటున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 2015 కాంచి సింగరేణి ఏ మైన్ల కోసం మీకు పర్మిషన్ కోసం పెట్టిందో వాటి ముందు చిత్తశుద్ధితో బయటకు ఇవ్వండి. గతంలో టెండర్ల ద్వారా వేసిన కోయగూడెం కానీ సత్తుపల్లి సంబంధించిన మైన్లని అది 170 యాక్ట్ ఉన్నా కూడా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీయలేక సింగరేణికి ఇవ్వలేక ఇప్పుడు పెండింగ్ ఉన్నాయో వాటి వెంటనే క్లియర్ చేయండి. ఇంకా దగ్గర 15-16 బాయిలకు పర్మిషన్ల కోసం సిద్ధంగా ఉన్నాయి, వాటి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అట్లాగే కోల్ ఇండస్ట్రీలో పెద్ద సమస్య కోళ్ల సమస్య, ఎన్నికల సమస్య. మీ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 8-10 సమ్మెలు చేసినాం. ఆ సమ్మెలన్నీ మీరు కార్మిక చట్టాలు మారుతున్నందుకు, కార్మికుల జీతభత్యాల కోసం, సంస్థ రక్షణ కోసం చేసిన సమ్మెలే. వాటి నివారణ కోసం చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఏవైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ చేస్తున్నారో దాన్ని కోల్ ఇండస్ట్రీలో నిలుపుదల చేయండి. ఫస్ట్ దేశంలో ఎన్నికలు రావడానికి కోళ్లే అడ్డం ఉంటే ఆ అడ్డాన్ని తొలగించండి. అడ్డం తొలగిస్తేనే వేతన ఒప్పందం ఇస్తుందని చెప్పి సిఎల్ కోల్ ఇండియా యాజమాన్యం ఉంటుంది. అంటే మీరు ఇన్ని లిటికేషన్లు పెట్టి ఏదో ఇంత చిన్నది ఇచ్చి దాన్ని మీరు పబ్బం గడుపుకొని మొత్తం సింగరేణి అంతా ఓహో అని చెప్పడం సమస్య కాదు. మీరు గోదావరికానికి 14 తారీఖున వస్తామని తెలిసింది. 1-2 రోజుల్లో మొత్తం సింగరేణి అంతా పర్యటించి మీరు చెప్పిన గొప్పతనం చెప్పడానికి వస్తున్నారు. మీరు వేతన ఒప్పందం గురించి చెప్పండి. రాబోయే కాలంలో ఇంకా కొత్త మంచి ఎన్ని ఇస్తారో చెప్పండి. అది చెప్పడం ద్వారా మీకు గౌరవం పెరుగుద్ది, మీకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడో 2013లో పర్మిషన్ వచ్చిందానికి వచ్చి దాని పెద్ద మొత్తం చెప్పుకోవడం కన్నా ముందు ఇంకా కొన్ని వాగ్దానాలతో సింగరేణి రావాలని సింగరేణి కావాల్సిన ప్లేసెస్ సిఐటిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో ఇంకొక 4-5 బాయిలు 2026 లోపే మీకు పర్మిషన్ ఇస్తే సింగరేణికి పూర్వ వైభవం వస్తుంది. కొన్ని వేల మంది కార్మికులకి ఉపాధి కలుగుతుంది, బినామీ పేర్ల సమస్య తీరుతుంది, మెడికల్ బోర్డు కొనసాగుతాయి, ఈ ప్రాంతం సుభిష్టంగా ఉంటుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీకే ట్యాక్సులు, జిఎస్టీలు అన్నీ కూడా మీకు వస్తాయి. ఇప్పటికే దగ్గర 71,000 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టినాం. ఇంకా ఇన్కమ్ ట్యాక్సులు ఇంకా వగేరా కాక మరి ఇన్ని ఇస్తున్న సంస్థని కాపాడాల్సిన మీరే దీన్ని పిడిస్తే పక్కన పెట్టేసి ఫార్మా కంపెనీలకని వాళ్ళకని వీళ్ళకని టెండర్ల ద్వారా ఇస్తే లాభాలు వాళ్ళకు పోతే తప్ప ప్రభుత్వానికి రావు, ఇక్కడ ప్రజలకు నెరవేరదు. అందుకని మీ దృష్టితో తెలంగాణ బిడ్డగా 10 సంవత్సరాల మంత్రిగా మీరు తెలంగాణ అభివృద్ధి కోరుకున్నట్లయితే కొన్ని వాగ్దానాలు చేయడం కోసం గోదావరికను చేయాలని చెప్పి